ఇది మరో రోడ్డు ప్రమాదం. శ్రీశైలం రోడ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కర్నూలు నుంచి కారులో శ్రీశైలం వెళ్తుండగా ఓ టూరిస్ట్ బస్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతురాలి భర్తకు, కుమార్తెకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులోని ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో వారిద్దరూ ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. ఇక ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పండుగ కోసం కర్నూలులో ఎంతో ఆనందంగా దంపతులు షాపింగ్ చేశారు. కానీ బస్సు రూపంలో మృత్యు ఎదురుపడడంతో ఆ దంపతులకు తీరని ఎడబాటు మిగిల్చింది. కర్నూలులో షాపింగ్ చేసిన తర్వాత కారులో కర్నూలు నుంచి బయలుదేరి మరో గంటలో శ్రీశైలంలోని ఇంటికి చేరుకుంటామనుకున్న తరుణంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో చిన్నారి జోషిక తల్లిని కోల్పోయింది. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న ఇన్ఛార్జి ఎస్ఐ అనిల్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. టూరిస్టు బస్సును కారు వేగంగా ఢీకొన్న ప్రమాదంలో శ్రీశైలం దేవస్థానం వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మహిళ మృతి చెందగా ఆమె భర్త 5 ఏళ్ల కుమార్తెలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన శ్రీశైలం రహదారిలోని నల్లవాగు వంతెన సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చెందిన మురహరి మల్లిక మృతి చెందగా ఆమె భర్త బాబురావు, కుమార్తె జోషికలకు స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు దేవస్థానం వైద్యశాలలో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తుండగా ఆమె భర్త బాబురావు ఏపీ ట్రాన్స్కో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేసే లోపే మల్లిక మృతి చెందగా గాయపడిన తండ్రి, కుమార్తెలకు వైద్య పరీక్షలు చేశారు. బస్సు ఢీకొన్న వెంటనే కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో బాబురావు, కుమార్తె జోషికలు స్వల్ప గాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బాబురావు కారు నడుపుతుండగా కుమార్తె జోషిక తండ్రి పక్కనే ముందు సీట్లో కూర్చుని ఉంది. ప్రమాద సమయంలో కారు ముందుగా వెళుతున్న బస్సును బలంగా ఢీకొట్టడంతో కారులోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెనుక సీట్లో కూర్చున్న మల్లిక తల ముందు సీటు కొట్టుకోవడంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.